హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దివిసీమ డైలీ వ్లాగ్స్. ఇదైతే నా ఫస్ట్ వీడియో అండి. ఈరోజు నేనైతే ఆనియన్ పకోడా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. ఇదైతే వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే తీసుకున్నాను. వాటిని సన్నగా స్లైసెస్ లాగా వీడియోలో చూపిస్తున్నట్లయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, అలాగే 2 గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాను. వాటిని కూడా సన్నగా అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కట్ చేసుకున్నవన్నీ ఒక బౌల్లోకి అయితే తీసుకుని తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు అయితే వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎలా అంటే ఆనియన్స్లోంచి వాటర్ అంతా వచ్చే వరకు బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత శనగపిండి వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. దీనికి ఎక్కువ వాటర్ అయితే పట్టవండి. 1 టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయి. దీనిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి. మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, లేకపోతే ఇలా గ్రీన్ చిల్లీ అయినా సరిపోతుంది టేస్ట్. చాలామంది అయితే ముందు పిండి అంతా కలిపేసి తర్వాత అందులోకి ఆనియన్స్ యాడ్ చేస్తారండి. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనిలోకి కొద్దిగా వంట సోడా అయితే యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ యాడ్ చేయట్లేదండి. ఆనియన్ పకోడీ అయితే ఈవినింగ్ స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది కదండి. ఇంకా వర్షం పడ్డప్పుడైతే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది అయితే ఆనియన్ పకోడానే. ఇదైతే చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పకోడీ అయితే వేసేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుని తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. నా వీడియో మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి. ఇంకా అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.